హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి రాబోయే 48 రోజుల్లో హనుమంతుడి అనుగ్రహంతో మీకు ఈ 3 ప్రదేశాల నుంచి డబ్బు అనేది రాబోతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే 10 నిమిషాల పనులన్నీ పక్కన పెట్టేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే మీరు ఈ వీడియోని కనుక మిస్ చేసుకుంటే మీకు ఆ 3 ప్రదేశాల నుంచి వచ్చే డబ్బు అనేది కోల్పోతారు. తర్వాత చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది మీ రాశి మిత్రులకు వీడియో చేరడం కోసం ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క హైప్ పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు, అలాగే చాలా తెలివైనటువంటి వారు. వీరికి దైవారాధన చాలా ఎక్కువగా ఉంటుంది. దైవాన్ని విపరీతంగా నమ్మేటటువంటి వ్యక్తులు వీరిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అలాగే వీరికి జీవితం మీద బాగా ఆశ, అంటే సంపాదించుకోవాలి, నలుగురిలో ఒక మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి లోటుపాట్లు అనేవి ఉండకూడదు, వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ అనేది చేసి మనం చూపించాలి అని చెప్పి ఒక మంచి తపనతో కలిగి ఉంటారనమాట. బాగా సంపాదించాలని డబ్బు మీద ఒక ఆశ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్లుగా కష్టం కూడా బాగా ఎక్కువగా పడతారు. ఎందుకంటే కష్టాన్ని నమ్ముకునేటటువంటి వ్యక్తులు ఈ రాశి వ్యక్తులు అక్కడ ఇక్కడ వాళ్ళ నెత్తి మీద వీళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి మనం సంపాదించుకోవాలి ఇట్లా ఎప్పుడూ కూడా అనుకోరన్నమాట. కలలో కూడా ఎవరికైనా అన్యాయం చేయాలని చెప్పి అనుకోరు. అయితే వాళ్ళ వలన కొన్ని రకాలుగా తెలియకుండా పొరపాట్లు అనేవి వీరి జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే కొంత ఇబ్బందులు ఎదుటివారు వీళ్ళ వలన కొంత ఏదైనా కోల్పోవటం కావచ్చు, ఇలాంటివి జరుగుతాయి. అయితే వీరి ప్రమేయం అనేది ఉండకుండానే ఉంటుందన్నమాట. అలాంటి వాటి వల్ల మాత్రం వీరు కొన్ని కర్మలు అనేవి అనుభవిస్తున్నారు. అవి మీరు ఎప్పటికైనా సరే తెలుసుకుంటే మీరు ఇప్పుడు ఎలాగైతే బాధల నుంచి అనుభవిస్తున్నారో వాటి నుంచి విముక్తి అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే పెద్దగా మీరు పట్టించుకోరన్నమాట. అంటే ఈ రాశి వారికి ఏంటంటే ఎప్పుడూ కూడా వీరి సొంత పనుల మీద, వీరి సొంత విషయాల మీద ఎక్కువగా వీరి మీద, వీరి కుటుంబం మీద, వీరికి ఎక్కువగా ఆ లోకంలో ఉంటారనమాట. అలానే ఉండాలి. అలా ఉండడంలో తప్పు అనేది ఏమాత్రం కూడా లేదు. కానీ మీ వల్ల తెలుసు కానీ తెలియక కానీ ఎదుటివారికి ఏదైనా మాట రూపంలో కానీ, పని రూపంలో కానీ, లేకపోతే ఇట్లా ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది జరుగుతుందేమో, అది ఒక్కసారి మీరు చూసుకోండి. ఎందుకంటే మీ జాతకంలో అంతా బాగుంది, దైవానుగ్రహం బాగుంది. ఆ దేవుడు, ఆ భగవంతుడు దైవం రూపంలో డబ్బు సంపాదించుకునే దారులు ఇచ్చాడు. కష్టపడ్డ వారికి ప్రతిఫలం అనేది లభిస్తుంది. కానీ కొన్ని కర్మలు అనేవి ఏంటంటే మీరు తెలిసి తెలియక చేసేటటువంటి పొరపాట్ల వలన, తెలిసి మీరైతే ఎవరికి అన్యాయం చేయరు, కానీ తెలియకుండా మీ వల్ల పొరపాట్లు జరుగుతాయి అనేవి. అంటే నిప్పును తెలిసి పట్టుకున్నా కాలుతుంది, తెలియక పట్టుకున్నా కాలుతుంది. అలాగే మనం చేసేటటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో, మనం తెలిసి చేసిన తెలియక చేసిన పాపం అనేది మనల్ని వెంటాడుతుంది. కాబట్టి ఆ కర్మ నుంచి మనం తప్పించుకోలేం. కాబట్టి మీరు కాస్త కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎదుటివారితో మాట్లాడే విషయంలో కానివ్వండి, లేదంటే ఎదుటివారికి ఏదైనా సలహాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, లేదా వాళ్ళ జీవితాల మీద ఏదన్నా ఒక మాట అనేది చూపించే విధానంలో కానివ్వండి. ఎందుకంటే మీ మాటకు పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారు మీకు విపరీతమైనటువంటి గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళతో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఈ రాశి వారికి వచ్చేటటువంటి ఈ నెల రోజుల్లో డబ్బు అనేది ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది. అయితే మరి డబ్బు అందుతుంది అని అంటే అది ఎక్కడి నుంచి అందుతుందో అది కూడా మీకు ఖచ్చితంగా తెలియాలండి. అప్పుడే మీరు ఈ అవకాశాలన్నీ మిస్ చేసుకోలేరు. లేకపోతే ఈ అవకాశం చేజారిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి మీకు ముఖ్యమైనటువంటి ఈ 3 ప్రదేశాల నుంచి డబ్బు అనేది అందుతుంది. ఎందుకంటే ఆ డబ్బు అనేది ఇప్పుడు మీకు చాలా అవసరం.
ఆ డబ్బు కోసం మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టే ఇప్పుడు ఇలాంటి స్థితిలో మీకు డబ్బు అందటం అనేది ఖచ్చితంగా మీకంటే కరెక్ట్గా టైంకి రావాల్సినటువంటి సమయం అన్నమాట. ఆ భగవంతుడే మీ మీద ఉన్నటువంటి అనుగ్రహంతో ఆయనే స్వయంగా ఆ ధనాన్ని మీ చేతికి అందేలాగా చూస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఇక్కడి నుంచి మాత్రం డబ్బులు మీరు మిస్ చేసుకున్నారంటే మాత్రం మళ్ళీ మీరు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు. చాలామంది ఏంటంటే ధనాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారనమాట. డబ్బు ఉన్నప్పుడు ఏంటంటే ఏమో ఏమైందిలే, ఉంది కదా అది ఇది అని చెప్పేసి విపరీతమైన ఖర్చులు చేసుకోవటం, లేకపోతే ఉంది కదా రేపు చూసుకోవచ్చులే, ఎల్లుండి చూసుకోవచ్చులే అని చెప్పేసి వాయిదాలు వేసుకోవటం, ఇట్లా వచ్చేటటువంటి లక్ష్మీదేవిని చేజేతులారా కాలదనుకుంటూ ఉంటారు. తర్వాత ఒకానొక రోజు ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటాయి. ఎట్లా ఆలోచించేటప్పుడు అలాంటప్పుడు ఏంటంటే చివరికి ఏ రూపాయినైతే మనం ఏముందులే అని చెప్పేసి నిర్లక్ష్యం చేశామో ఆ రూపాయి కోసమే ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి అలాంటి పరిస్థితి అనేది ఎప్పుడూ కూడా మీకు రాకుండా ఉండటం కోసమే నేను ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఈ 3 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి రాబోయే మంగళవారం దగ్గర నుంచి సాక్షాత్తు ఆంజనేయ స్వామి మీకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మనుషులు మనం ఎంతమందిమో వాళ్ళని వీళ్ళని తనా మన అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. కానీ ఆ మనుషులు కూడా ఎవరు మనకు సహాయం చేయడానికి ముందడుగు వేయరనమాట. కానీ కొన్ని సందర్భాల్లో ఆ భగవంతుడే ఎప్పుడూ కూడా దేవుడు మనకి డైరెక్ట్గా ఎదురుగా వస్తే ఆ శక్తిని తట్టుకోవడం అనేది మన వల్ల కాదనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే మేము ఇవ్వము చేయము అన్న వాళ్ళే పిలిచి మరీ మనకు డబ్బు ఇస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ భగవంతుడు వాళ్ళ రూపంలో మీకు చేతికి అందించడం అనేది జరుగుతుంది. గత కొంతకాలం నుంచి చాలా రకాలైనటువంటి ఖర్చులతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళు వచ్చేటప్పటికి ఏదైనా ఒక సొంతింటి కళ, సొంతింటి కోసం కావచ్చు, అంటే వీరికి వచ్చేటప్పటికి గృహ నిర్మాణం, వీరి జాతకంలో సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ సొంత ఇంటి కోసం ఇప్పుడు కొంతమందికి ఆ కట్టుబడులు కూడా జరుగుతూ ఉండవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ఈ మధ్య ఏంటంటే విపరీతమైన డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే ఎంత పెట్టినా కూడా 3 వస్తే 4 రూపాయలు వెళ్ళిపోతున్నాయన్నమాట. డబ్బు అనేది ఎంత పెట్టినా కూడా ఇంటికి అసలు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అందులో వీళ్ళు ఏంటంటే మనం కట్టుకునేదేదో శుభ్రంగా కట్టుకోవాలి, మళ్ళీ మళ్ళీ కట్టుకునేది కాదు. ఎవరైనా చూసినా కూడా వీళ్ళ ఇల్లు బాగుంది అని అనుకోవాలని చెప్పేసి ఇట్లా కాస్త శుభ్రంగా నీట్గా కట్టుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎక్కువ శాతం మందికైతే ఇదే జరుగుతుంది. కొంతమంది కట్టుకోకపోవచ్చు, వారికి సంబంధించినటువంటి దారులు మీకు ధనం అనేది అందుతుందన్నమాట. అలాగే ఏది ఏమైనా సరే ఈ మధ్య అయితే మాత్రం మీరు వీరి దగ్గర డబ్బు అనేది నీటిలాగా ఖర్చు అయిపోతుంది. అయితే వీరెక్కడా కూడా వృధా ఖర్చులు చేయరు. ఈ రాశివారు చాలా చాలా జాగ్రత్త కలవారు, చాలా తెలివైనటువంటి వారు. వీరు అనవసరపు ఖర్చులు చేసేవాళ్ళు కాదు. ఎవరికైనా 1 రూపాయి ఉచితార్థంగా పెట్టేవాళ్ళు కాదు. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎంత కష్టపడతారో అంత జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే కష్టం విలువ తెలిసిన మనిషికే రూపాయి జాగ్రత్తగా ఉంటుంది. కష్టం విలువ తెలియనోడు ఏముందులే రూపాయేగా, 10 రూపాయలేగా, 100 రూపాయలేగా అని చెప్పేసి కొట్టుపడేస్తూ ఉంటారనమాట. కాబట్టి అలాగే వీళ్ళు కష్టం విలువ తెలిసిన వాళ్ళు కాబట్టి ఎవరికి కూడా రూపాయి అనేది పెట్టడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తారు. దైవ కార్యాలకు కానివ్వండి, ఏదైనా గుళ్ళల్లో భక్తులకు పంచడానికి కానివ్వండి, గుడికి సంబంధించిన పనులకు కానివ్వండి, ఇలాంటి వాటికైతే వీళ్ళు ఎంతైనా ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ బయట ఎవరికైనా మాత్రం రూపాయి ఖర్చు చేయాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తారు. వారి కుటుంబ నిమిత్తం కోసమైతే మాత్రం ఎంతైనా సరే ఖర్చు చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారన్నమాట. అలాగే వీరి సొంత పనుల కంటే ఒక సొంత ఇంటి కళ కోసం కావచ్చు, లేదంటే ఏదైనా వీరు చేసే వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపారాల్లో కావచ్చు, ఇలాంటి వాటి మీద ఏంటంటే వీరికి అదృష్టం వలన
బాగా రాబడైతే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు ఎంత కష్టపడతారో అంత లాభం అనేది ఉంటుంది. జనానికి మామూలుగా కష్టపడతామన్నా కూడా కష్టపడే అవకాశం కూడా ఉండదు. కొంతమంది చేసినా కూడా ఎక్కడా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా రూ. 1 కూడా మనకు లాభాలు అనేవి కనిపించవన్నమాట. అలాంటప్పుడు నిరాశ ఎదురవుతుంది. కానీ రాశివారు చాలా అదృష్టవంతులు. వీరికి వీరి భాగస్వామి దగ్గర నుంచి కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇట్లా వీరికి ఒక సొంత ఇళ్ళ కోసం కావచ్చు, లేదా వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, ఉద్యోగ స్థల స్థానాల్లో కావచ్చు, లేదంటే వీరికంటే ఎవరైనా వీరి దగ్గర డబ్బు తీసుకొని ఇవ్వకుండా వీరిని ఇబ్బంది పెట్టి ఏదైనా మోసం చేయాలని చూసి కావచ్చు, వీరికి ఏంటంటే ఈ 3 ప్రదేశాల నుంచి డబ్బు అనేది అందుతుంది. అందులో మొట్టమొదటి ప్రదేశం ఎప్పటికేంటంటే మీరు ఏదైనా సొంతంగా కట్టుబడులు కానీ గృహ నిర్మాణాలు కానీ కట్టుకునే వాళ్ళు చేసేవాళ్ళు అయితే మాత్రం వీరికి డబ్బు అనేది అలా తక్కువ అంటే రూపాయి అనేది కూడా ఎక్కడా వడ్డీ అనేది లేకుండా వీరికి వీరి భార్య తరపు నుంచి ధనం పొందే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం బయట తీసుకుంటే ఎక్కడైనా వడ్డీలతో పాటు గుర్రాలు కూడా పరిగెత్తలేవని చెప్పేసి మనం వింటూనే ఉంటాము. అలాగే బయట వాళ్ళ దగ్గర అయితే చాలా కట్టాలన్నమాట. అసలు కన్నా వడ్డీలే ఎక్కువైపోతూ ఉంటాయి కాబట్టి అలా బయట వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి అప్పు చేయడానికి కానీ వీళ్ళు ఇష్టపడరు. వీళ్ళు అప్పు చేయాల్సి వచ్చిందంటే అది గట్టి అవసరమైతేనే వాళ్ళు చేస్తారన్నమాట. కానీ ఆ అప్పు అనేది ఎటువంటి వడ్డీ అనేది లేకుండా వీరికి వీరి భార్య తరపు వాళ్ళు డబ్బు అనేది అందిస్తారన్నమాట. పెట్టుబడి కావచ్చు, లేదంటే ఏదైనా వ్యాపారానికి కావచ్చు, ఇట్లా ఏదైనా కానివ్వండి వీరి భార్య తరపు నుంచి వీరికి ఆ డబ్బు అనేది ఉంటుంది. అది అప్పుగానైనా సరే వడ్డీ లేదు కదా. ఇప్పుడు బయట అయితే అనుకోండి వడ్డీ కట్టాలి కదా, అసలు కన్నా కూడా వడ్డీలే ఎక్కువైపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే మన మనుషులు, మన సొంత మనుషులు, మన పిల్ల తరపు వాళ్ళు మన మంచి కోసమే కదా, మన పిల్లే కదా సంతోషంగా ఉండేది అన్న ఇదితో వీళ్ళు ఏంటంటే మీ మంచితనాన్ని, మీ కష్టాన్ని అర్థం చేసుకుని వాళ్ళు రూపాయి అనేది ఆశించకుండా వాళ్ళు మీకు డబ్బు అనేది సహాయంగా అందిస్తారన్నమాట. మీకు కుదిరినప్పుడు, మీకు తోచినప్పుడు కొంచెం ఇచ్చుకుంటే అది మీకు తీరిపోతుంది. కాబట్టి ఇది కూడా ఒక అదృష్టమే. ఇది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా మీకేంటంటే మీ భార్య తరపు నుంచి డబ్బు అందేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇది మీరు మిస్ చేసుకోవద్దు. ఏముందిలే అని చెప్పి నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం తర్వాత మీరు ఎంత తలకిందులు తపస్సు చేసినా కూడా మీరు వడ్డీలు ఎక్కువ కట్టి తీసుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. దానివల్ల చాలా బాధపడతారు. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇది మొట్టమొదటిది. ఇక రెండవ చోట ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు చేసేటటువంటి ఆ వృత్తి ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా వీరిలో ఈ రాశివారంటేనే వ్యాపార లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. ఒకరి కింద ఉద్యోగాలు చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కొంతమంది చేస్తుండొచ్చు, కానీ ఎక్కువగా వ్యాపారాలు చేసే వాళ్ళే ఉంటారు. కాబట్టి వీరికి వ్యాపారం చేసేటటువంటి స్థలంలో బాగా లాభాలు అనేవి ఉంటాయి. అయితే బాగా కష్టపడాలి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే వీళ్ళు చూడగలుగుతారు. వీరికి ఎంతైతే ఇప్పుడు ఏంటంటే డబ్బు బాగా అవసరాల్లో ఖర్చుల్లో ఉంటున్నారు కాబట్టి గట్టిగా కష్టపడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా కొత్త కొత్త తెలివితేటలతోటి, ఇంకా తక్కువ కష్టంతో, ఇంకా ఎక్కువగా ఎలా రాబడి రావాలా ఏంటా అనేది చెప్పేసి బుర్రకు పదును పెడుతూ ఉంటారనమాట. అట్లా మీరు చేసేటటువంటి కష్టానికి తగ్గట్లుగా, మీరు పడేటటువంటి ఆలోచనలకు తగ్గట్లుగా సమయానికి తిండి తినలేరు, సమయానికి నిద్రపోలేరు. అయినప్పటికీ కూడా వీరికి ఏదైతే చెయ్యాలని అనుకుంటున్నారో ఆ పని చేసేదాకా మాత్రం వీళ్ళు నిద్రపోరన్నమాట. కాబట్టి వీరి తపనకి తగ్గట్లుగా, ఆరాటానికి తగ్గట్లుగా, వీరి యొక్క కష్టానికి తగ్గట్లుగా ఆ డబ్బు కూడా వీరు చేసే వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో మంచిగా కలుసుబాటు అనేది ఉంటుంది. రూపాయి అనుకున్న దగ్గర రూ. 4 ఖచ్చితంగా కలిసి వస్తుందన్నమాట. మీరేంటంటే శ్రద్ధతో చేయండి, మేము చేస్తున్నాము, కష్టపడుతున్నాము అని చెప్పేసి మీరు అనుకోవద్దు. మీరు అనుకోరు, కానీ కొంతమంది ఎప్పుడన్నా మీరు డిసప్పాయింట్ అనేది అవ్వద్దనమాట. కానీ మీకు బాగా కలిసి వచ్చింది మీ పనే, మీకు లక్ష్మి అని చెప్పుకోవచ్చు. ఇది రెండవది. ఇక
మూడవ చోట ఎక్కడి నుంచనంటే మీకేంటంటే కొంతమంది అంటే ఆప్తులతోటో లేదంటే మిత్రులతోటో మన అనుకున్నటువంటి మనుషులతోటో బాగా అభిమానంతో మాట్లాడుతూ ఉంటారన్నమాట. వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాల వల్ల కూడా మీకు ధనం వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కొంతమంది ఏంటంటే డబ్బు మన చేతికి డైరెక్ట్‌గా ఇవ్వకపోయినా వాళ్ళ సలహాలు ఏవైతే ఉంటాయో ఆ సలహాల వల్ల మనకు చాలా తెలియని విషయాలు అనేవి తెలుసుకొని అలా మనం ఆ రూపాల్లో సంపాదించుకునే దారులు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అది వాళ్ళు చెప్పడం వల్ల మనకి ఆ విషయం అర్థమవుతుంది. లేదంటే మనకది తెలియదు. కాబట్టి అలాంటి దారులు కూడా మీకు ఈ మధ్య తెరుచుకున్నాయని చెప్పుకోవచ్చు. అదే అంటారు 4 దిక్కుల నుంచి ధనం దూసుకొస్తుందని చెప్పి. అంటే ఇలాంటివే. అలా కొంతమంది మాటల వల్ల, కొంతమంది సలహాల వల్ల మీ మనసులో ఎలాంటి కల్లా కపటం లేకుండా మీరు కూడా ఎదుటివారికి సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే ఎదుటివారు కూడా మీ మంచితనాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి తోచిన సహాయం వాళ్ళు తోచిన మాట వాళ్ళు చెప్పినప్పుడు, చేసినప్పుడు అవును మనం కూడా అలా చేయొచ్చు అన్న ఇదిలో మీరు ప్రయత్నించినప్పుడు ఏంటంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలా మాటకు మాట తోడు అనేది మీకు ఒక ధైర్యాన్ని ఇస్తుందన్నమాట. అలాగే మీకు ఎదుటివారి దగ్గర నుంచి కూడా అంటే మీరు ఎవరినైతే మన అని చెప్పేసి నమ్ముకుంటారో లేదా మన అని అనుకోకపోయినా పర్వాలేదు బయట వాళ్ళ నుంచి ఇట్లా మీ చుట్టూ మీ మంచి కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీకు ధనం సంపాదించుకునేటటువంటి దారులు కూడా విపరీతంగా కలిసి వస్తాయన్నమాట. అందులో మీకు బాగా తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అది మీరు చేసే పనుల దగ్గర కావచ్చు, మీరు మాట్లాడినప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు కానివ్వండి. అలాంటప్పుడు మీకు అవి తెలుస్తూ ఉంటాయి. అవి ఎవరు ఏంటి అనేది మీ మనసుకు అర్థమవుతుందన్నమాట. ఇట్లా మీకు ఈ 3 చోట్ల నుంచి మాత్రం ఈ నెల రోజుల్లో ధనం అనేది అందే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ధనం మీ చేతికి ఏ రూపంలో అందుతుందో అది మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు చేతికి వచ్చినటువంటి రూపాయిని లేదా చేతికి వచ్చే రూపాయిని మాత్రం చేజార్చుకోవద్దు. ఇప్పుడు కనుక ఈ అవకాశాలు కనుక మీరు మిస్ చేసుకున్నారంటే మాత్రం తర్వాత ఈ అవకాశం కోసమే మీరు ఎదురు చూడాల్సి వస్తుందన్నమాట. ఎప్పుడైనా సరే మనిషికి ఒక బలహీనత చేతికి అందొచ్చిందంటే చులకన అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే కష్టపడి తెచ్చుకుంటే దానికి విలువ ఎక్కువగా ఉంటుంది. కష్టపడిన దానికి విలువ ఉంటుంది, ఉండాలి. కాదని కాదు, కానీ చేతికి వచ్చిన దాన్ని చులకనగా చూడకూడదు. కొంతమంది మనుషులు మనస్తత్వాలు ఎక్కువ శాతం గమనించినట్లయితే ఇట్లాగే ఉంటున్నాయి. కాబట్టి ఈ మాట చెప్తున్నాం. ఎవరైనా సరే మనకు విపరీతమైనటువంటి గౌరవం ఇచ్చే వాళ్ళను లేదంటే మనమంటే అభిమానము, ప్రేమ, ఇష్టాలు ఉన్నాయి అని చెప్పే వాళ్ళని ఏంటంటే చులకనగా చూస్తూ ఉంటారు. అంటే మేము పెద్ద గొప్ప వాళ్ళం కాబట్టే మాకు ఈ రెస్పెక్ట్ ఇస్తున్నారు, మాకు ఫోన్లు చేస్తున్నారు, మమ్మల్ని పొగుడుతున్నారు, మమ్మల్ని అది చేస్తున్నారు, మమ్మల్ని అట్లా ఇట్లా అంటున్నారు, మమ్మల్ని ఎక్కడో ఆకాశంలో కూర్చోబెడుతున్నారని చెప్పేసి పొగిడే వాళ్ళని ఏంటంటే కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళని తేలిగ్గా చూసేస్తూ ఉంటారు. ఎవరైతే వాళ్ళ పనుల మీద వాళ్ళు దృష్టి పెట్టుకుంటూ మనల్ని కాస్త చులకనగా చూస్తూ మనం ఫోన్ చేసినప్పుడు తీయకుండా వాళ్ళు కుదిరినప్పుడు చేసి మాట్లాడే వాళ్ళని మనం మన మాటలను బట్టి పట్టించుకోకుండా లెక్క చేయకుండా మాట్లాడే వాళ్ళని తేలిగ్గా మాట్లాడే వాళ్ళకు విలువ ఇస్తూ ఉంటామన్నమాట. అంటే మంచికి మంచి అనేది లేదని కొన్ని విషయాల్లో అర్థమవుతుంది. అవతల వాళ్ళు పొగరుగా ఉంటే మనం ఏంటంటే అలాంటి వాళ్ళకి బాగా వాల్యూ ఇస్తూ ఉంటాము. కాబట్టి అలాంటి పొరపాటు అనేది మీరు చేయకండి. ఎప్పుడైనా సరే పొగరుగా ఉండే వాళ్ళని పట్టించుకోకూడదు. అలాంటి వాళ్ళని వదిలేసేయాలి. అలా వాళ్ళ పొగరు అట్లా ఉండి చేస్తున్నప్పుడు వాళ్ళకి కాస్త నెత్తిన పెట్టుకొని విలువ ఇచ్చి చేస్తుంటే వాళ్ళు ఇంకా నెత్తికెక్కి కూర్చుంటారు. ఎందుకంటే కడుపులో లేనిది కాళ్ళ మీద పడితే ఎవరి కాళ్ళ మీద పడ్డా కూడా రాదు. వాళ్ళు పొగరుగా ఉంటున్నారంటే మీరంటే వాళ్ళకి ఏమాత్రం కూడా అభిమానం లేదు, ఇష్టం లేదు అన్నది అక్కడ అర్థం. అలాంటప్పుడు మీరు ఎంత లొంగుతారో వాళ్ళు ఇంకా వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకోవాలని చూస్తారు. ఇలాంటి పొగరుగా ఉండే వాళ్ళకి ఒక్కసారి ఎదురు తిరిగి సమాధానం చెప్పండి. అలాంటి వాళ్ళు వస్తే దారిలోకి వస్తారు, లేదంటే వెళ్ళిపోతారు. వెళ్తే ఇప్పుడు ఈ ఒక్క రోజుతోటి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు తర్వాత అయినా వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళ జీవితంలో ఉండరన్నమాట. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళకుంటారు. అలా
ఎప్పుడైనా సరే మర్యాద ఇచ్చే వాళ్ళకు మర్యాద అనేది ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో తెలిసి తెలియక పొగరుగా ఉండే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళకి పూజలు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ ఈ విషయం అనేది మీకు చెప్తుంది. ఏదైనా సరే చేతికి వచ్చినటువంటి రూపాయిని మనకు విలువ ఇచ్చేటటువంటి మనుషుల్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం అనేది చేసుకోకూడదు. ఈ పనికిరాని ఆర్భాటాల గురించి ఇట్లా మనుషులను నిర్లక్ష్యం చేసే వాళ్ళ చుట్టూ తిరగటం, వాళ్ళు అంత పొగరుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఏదో టాలెంట్ ఉంది, అలాంటి వాళ్ళు చాలా గొప్పోళ్ళు, అది ఇది అని చెప్పేసి ఇట్లా ఎప్పుడూ కూడా మీరు జనాన్ని తేలిగ్గా అంచనా వేసుకోవద్దు. అలాంటి వాళ్ళు అంటే ఏది నిజం ఏది అబద్ధమో ఇలాంటివి మీరు గ్రహించాలన్నమాట. ఇది మీరు తెలుసుకోండి. మీరు కూడా మనుషుల దగ్గర గట్టిగా ఉండండి. ఈ రాశివారు అలాగే ఉంటారు. కాకపోతే కొంతమంది ఇందులో ఒకరిద్దరు ఏంటంటే మనుషులకి కొన్ని బంధాల విషయంలో ఏంటంటే బలహీనంగా మారిపోతూ ఉంటున్నారు. కానీ భార్యాభర్తల బంధం అయితే పర్వాలేదు, కానీ బయట వాళ్ళ దగ్గర మీరు మరీ బలహీనంగా ఉండకండి. మీ బలహీనతలు చూపించకండి. అలా చూపిస్తే అవతల వాళ్ళు ఏంటంటే ఇక ఆడుకుంటారనమాట. కాబట్టి మీరు ఇలాంటి ఆలోచనల్లో ఏదన్నా ఉంటే సరి చేసుకుంటే ఇది మీ జీవితం యొక్క ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విషయాలు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇలా చేయండి. అలాగే మీకు డబ్బు అందే ప్రదేశాలు కూడా ఈ 3 ప్రదేశాలు చెప్పాను కదండి, అక్కడి నుంచి మాత్రం మీరు డబ్బు అనేది మీకు అందుతుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మీరు ఏదైనా మంగళవారం రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చక్కగా ఆంజనేయ స్వామికి మీకు కుదిరితే తమలపాకుల మాలను కానీ తులసి మాలను కానీ సమర్పించి ప్రదక్షిణాలు చేసుకోండి. కాసేపు గుడి ఆవరణలో కూర్చొని సింధూరం పెట్టుకొని జై శ్రీరామ్ అని జై హనుమాన్ అని చెప్పి మంత్రాన్ని చెప్పుకోండి. మీకు బాగా కలిసి వస్తుంది. మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఇవన్నీ పోతాయి. జై శ్రీరామ్ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఇలా చేయటం వల్ల మీకున్న ఆ సమస్యలు, ఈ దోషాలు ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఇదండి మీకు ఈ రోజుల్లో జరిగేది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియోని ఒకసారి వినండి. ఎందుకంటే ఇందులో ప్రతి మాట కూడా మీ జీవితానికి చాలా విలువైనది, ఉపయోగపడేదే. కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుల వారంటే ఎంత ప్రీతో అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మనకు సులభంగా కలగాలంటే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మీరు ఎప్పుడూ కూడా పొందాలని, సంతోషంగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.